ప్రార్థనలో 40 రోజులు, సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా, నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువ యాత్ర, రక్షణ యాత్ర అనే ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మనందరం ఉపవాస దినాల్లో, మరి ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో ఉన్నాము. మరి ప్రభు యొక్క సిలువని, ఆయన పాటల్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అదే సమయంలో మనం కూడా మరి ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు, ఇవన్నీ 3 క్రియలు కూడా మనం చేస్తూ ఉన్నాము. మళ్ళీ మనం త్యజించుకొని ప్రభు యొక్క సిలువ, మనం ఎలా అయితే ప్రభు అంటూ ఉన్నారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను ఎవరైతే అనుసరించాలని కోరుతున్నారో వారు వారి యొక్క సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి అని చెప్తా ఉన్నారు. సరే, ఈ ఉపవాస దినాల్లో ఉన్న మనము ప్రభు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడు? మరి ఒకసారి నాకు ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు మరి మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం కనుక చూసినట్లయితే
అక్కడ ప్రియుడి గురించి ఒక ప్రియురాలు పాట పాడుతూ ఉంది. ఆ పాటలో ద్రాక్ష తోట గురించి చెప్తా ఉంది. నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంటే ఎత్తైన కొండ మీద. మరి తోటను త్రవ్వి 2వ వచనంలో రాళ్ళు లేకుండా శుభ్రపరిచి మేలైన ద్రాక్ష తీగల్ని నా ప్రియుడు నాటాడు. ఎత్తైన కొండ మీద అంటే ఉన్నత స్థలంలో పైన, కొండ అంటే పై భాగంలో ప్రియుడు ఏం చేశాడంటే కొండని త్రవ్వి ఏం చేశాడు, శుభ్రపరిచాడంట. ఆ కొండ మీద ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నీ ఏరి శుభ్రపరిచి అక్కడ ఎత్తైన స్థలంలో ఒక మేలైన ద్రాక్ష తీగని నాటాడు అని ఉంటుంది. సో దాని తర్వాత ఆ ద్రాక్ష తీగని ఉన్నతమైన స్థలంలో రాళ్ళు లేకుండా చేసి శుభ్రపరిచి, అంతేకాకుండా మేలైన తీగల్ని, మంచి సీడ్స్ని వేశాడు, మేలైన తీగల్ని వేశాడు. మనం కూడా భూమిని సాగు చేసినప్పుడు ఏం చేస్తాము, మంచి ఎరువు వేస్తాము, ఆ పొలాన్ని సాగు చేస్తాము, దాని తర్వాత దున్నుతాము, ఎరువు వేస్తాము, దాని తర్వాత దానిలో గింజలు వేస్తాము, నీరు పెడతాము, అన్నీ చేస్తాము. దాని తర్వాత మనం దానిలో నుంచి మంచి పైరు రావాలని, దానిలో బాగా పండాలని మనం ఆశపడతాం. అదేవిధంగా ఈయన కూడా ఏం చేశాడంటే, ఈ తోట యజమాని కూడా తోట మధ్యలో బురుజును కట్టి ద్రాక్ష రసం తీయడానికి తొట్టిని తొలిపించి అన్నీ సిద్ధపరిచిన తర్వాత ద్రాక్ష రసం కోసం, ద్రాక్ష పండ్ల కోసం వేచి ఉన్నాడు. ఆ పండ్లు వచ్చిన తర్వాత రసం తీయాలి. సో అంత బాగానే ఉంది. దాని తర్వాత ఆ ద్రాక్ష తోటలో కారు పండ్లు కాచినాయి అంట. దాని తర్వాత ఏం చేయాలి ఈ తోటని, ఆ ద్రాక్ష తోట యజమానికి అర్థం కాలేదు. ఏం చేస్తాడు, దాన్ని కంచెను కొట్టివేస్తాను, గొడ్లు దాన్ని మేయును. తోటను ఏం చేస్తానో చెప్తాను చూడండి, దాని కంచెను తీసేస్తాను, గొడ్లు వచ్చి మేస్తాయి అంటున్నాడు. మన యజమాని కూడా, మన సృష్టించిన దేవుడు మనల్ని కూడా ఆయన మనకు అన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో నాకు మన జీవితాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పోయినసారి టాక్లో యోబు జీవితం గురించి మనం ధ్యానించాం. యోబు ఎలా ఉన్నాడు, ఆయన రుజువర్తనుడిగా ఎలా జీవించాడు, తనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు తన ఫ్రెండ్స్ తను ఇంకా ఎక్కువ బాధ పెట్టిన సందర్భాలు, తను ఎలా బాధపడింది, తను ఎలా సమస్తాన్ని కోల్పోయిన సమయంలో కూడా యోబు దేవుని ఎలా దేవుని దూషించకుండా ఇంకా కూడా ఆయన నీతిమంతుడిగా ఎలా ఉన్నాడో మనం చూసాం. ఇప్పుడు మన జీవితాల్లో మనం కనుక చూస్తే దేవుడు మనకి సమస్తం ఇచ్చారు. అందచందాలు ఇచ్చి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఇచ్చి ఉండొచ్చు, జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, నడవడానికి నడక ఇచ్చారు, వినడానికి వినికిడి ఇచ్చారు, చేతులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మన ఒకరు చెప్తా ఉన్నారు, మేము ఒక దగ్గర పని చేస్తాము, మాకు 3 రోజులు డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది, పగలు రాత్రి డ్యూటీ ఉంటుంది, 3వ రోజు తర్వాత వస్తాము పండుకోవటానికి, డే అంతా నైట్ అంతా డ్యూటీ చేస్తాం, కన్ను ఆర్పడానికి ఉండదు. కూడా మేము కన్ను ఆర్పితే ఒక డెడ్ అవ్వచ్చేమో ఆ డెలివరీ టైంలో. మీ ఇంట్లో మీరు పండుకొని ఉన్నారు, మీ ఇంట్లో మీరు నిద్రపోతున్నారు, మీ ఇంట్లో మీరు తింటున్నారు, మాకు తినడానికి కూడా ఉండదు. 3 గంటలకి 4 గంటలకి ఒకరోజు బ్రష్ చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. మా డ్యూటీస్ అలా ఉంటాయి అని చెప్తున్నారు. దేవుడు అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆ సమయం కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, దేవుని ఎడల మనం ఎంత నమ్మకంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసే పని కావచ్చు, నీ క్రియలు కావచ్చు, నా ఎడల నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, కష్టం వచ్చిన సమయంలో నువ్వు ఎలా నాతో ఉంటున్నావు, నేనేమి కోరుకుంటున్నా. నువ్వు కారు పండ్లు నీ దగ్గర నుంచి వచ్చినాయి, ఆ పండ్లు సరిగా లేవు, తినడానికి బాగాలేవు, ఆ రసం తీయడానికి లేదు. అందుకే నేను చూశాను మంచి పండ్లు వస్తాయేమో అని మరలా వేచి కూడా ఉన్నాను. సువార్తల్లో ఉంటుంది, మరలా కూడా వేచి ఉన్నా కొంత సమయం, ఇంకా కూడా సరైన పండ్లు కాయట్లేదు, పండ్లే రావటల్లా. తోట కొంత సమయం వేచి ఉందామయ్యా అన్నాడు. కత్తిరించాడు, చెట్లని సరిచేశాడు, ఎరువేశాడు, అయినా కానీ
సరైన పంట రావట్లేదు. యజమానికి కోపం వస్తుంది డెఫినెట్గా. ఇంకెంతకాలం నేను వేచి ఉండాలా ఈ వ్యక్తి గురించి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకొని వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడిగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో దేవుడు ఇచ్చిన కష్టాన్ని, అంటే ఈ సమయంలో మనం ఎవరైతే శ్రమల్లో బాధల్లో ఉన్న వాళ్ళ కోసం నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. విచ్చలవిడి జీవితం జీవించేవాళ్ళు, మీరు ఈ లెంట్ డేస్లో మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి మన పరిస్థితి ఎక్కడుంది. ఇప్పుడు ఆదాము ఏవని సృష్టి చేసినప్పుడు అవ్వ ఆదాము ఇద్దరు తినవద్దన్న పండు తిన్నప్పుడు 3వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో దేవుడు ప్రశ్నించారు, ఆదాము నువ్వు ఎక్కడున్నావని అడిగారు. నీ స్థితి ఏంటి? నేను చెప్పిన చట్టం ఏముందో దాన్ని నువ్వు ఉల్లంఘించావు. అదేవిధంగా హేబేలు కయ్యను విషయంలో ఆదికాండం 4వ అధ్యాయంలో సోదరుని చంపేశాడు. కయ్యను హేబేల్ని చంపేశాడు. నీ సోదరుడు ఎక్కడ, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. సో మన పరిస్థితి మొదటిగా దేవునితో మన సంబంధం ఎలా ఉంది, మన జీవితంలో ఆత్మీయంగా దేవునితో ఎలా ఉంది, దాని తర్వాత మన సోదరునితో కూడా మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, దేవుడిచ్చిన తలాంతులను బట్టి మనం ఎలా జీవించాం. సో మనకి ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాం. దేవుడు అన్నీ ఇచ్చారు, ఆదాము అవ్వకి అన్నీ ఇచ్చారు, సమస్తం ఇచ్చారు, ఒక చెట్టు పండు తప్ప. ఆత్మీయ స్థితిని కోల్పోయారు దేవునితోని. నువ్వు ఈ రోజున నేను రెండు రకాల మనుషుల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా. అన్నీ ఉన్న మనిషి పరిస్థితి ఎలా ఉంది, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు తనకు వచ్చే క్రాస్ ఎలా ఉంది. 2 రకాలుగా అన్నీ ఇచ్చినప్పుడు ఆ మనిషి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దేవుడు ఏమంటున్నారంటే, నేను ఆ చెట్టుని, ఆ యొక్క తోటని కంచెం తొలగిచ్చేస్తాను, దానిలోకి అన్ని రకాల జంతువులు వచ్చి దాన్ని ఏం చేస్తాయి అంటే గొడ్లు వస్తాయి, ఆ యొక్క ద్రాక్ష తోటని మేసేస్తాయి. నీ స్థితిలో నువ్వు ఇంకా మారలేదు అంటే దేవుడు ఎన్నోసార్లు వర్తమానాలు పంపిస్తూ ఉండొచ్చు, ఎంతోమంది దైవసేవకుల ద్వారా నీకు మెసేజ్లు పంపిస్తూ ఉండొచ్చు. ఇంకా నీ స్థితిగతులు మారలేదు అంటే నీ కంచెని దేవుడు కనుక తొలగిస్తే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పుడే మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఆత్మీయంగా దేవుడు అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆత్మీయంగా నీ స్థితిగతి సరిగా లేదు అంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి? అవ్వని అడిగినట్టుగా, ఆదాముని అడిగినట్టుగా దేవుడు అడుగుతూ ఉండొచ్చు, నాతో నీ స్థితి ఎలా ఉంది? నువ్వు సరే దేవుల్లోనే ఉంటున్నావు, వాక్యంలోనే ఉంటున్నావు, నీ పరిస్థితులు యోబు జీవితం మనం అదే చూసాం. అయినా కానీ ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు నన్ను అనుసరించాలని ఇష్టపడుతున్నావా? నేను ప్రభువుని సపోజ్ అనుసరించాలని ఇష్టపడుతున్నా అనుకోండి, నాకు ప్రభు చెప్తుంది ఏంటంటే, మీకు కూడా ప్రభు ఇదే చెప్తున్నారు, మీరు సిలువని నువ్వెవరైతే నన్ను అనుసరించాలని కోరుతున్నారో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. నన్ను అనుసరింప కోరువాడు తన్ను పరిత్యజించుకొని, నిన్ను నువ్వు పరిత్యజించుకొని, తన సిలువను తీసుకొని, నీ సిలువను నువ్వు తీసుకొని నన్ను అనుసరింపవలెను. నేను ప్రభువుని అనుసరించాలనుకుంటే నా క్రాస్ నేను ఎత్తుకొని ప్రభువుని అనుసరించాలి. నేను ప్రభువుని ఫాలో కావాలనుకుంటున్నా, ప్రభు శిష్యుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నట్లయితే అక్కడ ప్రభు శిష్యుడి గురించి మాట్లాడతారు. ఎవరైతే ప్రభువుని అనుసరించాలని కోరుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు. నువ్వు నాకు పాత్రుడిగా ఉండాలి, నువ్వు నాతో ఉండాలని, నాకు పాత్రుడిగా ఉండాలని ఇష్టపడుతుంటే అక్కడే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తారు 38వ వచనంలో, నువ్వు నాకు పాత్రుడిగా ఉండగోరిదివేని నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించు. సిలువ అంటే అసలు ఎందుకు యేసు ప్రభు సిలువను మోసారు? ఎందుకు ఆ మ్రాను మీద ఆయన ఎందుకు వేలాడాల్సి వచ్చింది? ఎవరైతే ఇంకా హెబ్రీలకు రాసిన లేఖలో కూడా 12వ అధ్యాయంలో ఎవరైతే ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తాయి అంటారు. క్రాస్ అంటేనే శ్రమలు పనిష్మెంట్స్ వస్తాయి అంటారు. ఎవరినైతే నేను నా పిల్లలుగా స్వీకరించాలనుకుంటున్నానో వాడిని శిక్షిస్తానంటాడు, వాడిని దండిస్తానంటారు. ఎవరినైతే నా పిల్లలుగా నేను చేకొనాలనుకుంటున్నానో వానికి శిక్షలు రాకుండా ఉండవు. ఒకవేళ అలా శిక్షలు రాకపోతే వాళ్ళు నిజమైన సంతానమే కాదంటారు, వాళ్ళు అక్రమ పుత్రులు అని అంటారు. ఏలైనా దేవుడు తను ప్రేమించేవాడిని శిక్షిస్తాడు, తను స్వీకరించే ప్రతి కుమారుని దండిస్తాడు. ఏలైనా తన పిల్లలందరి వల్లే మనకు శిక్షలు రాకపోతే మన నిజమైన సంతానమే కాదంట, అక్రమ సంతానం అంట.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైతే ఆయన అనుసరించాలో వాళ్ళు మన సిలువను మనం ఎత్తుకోవాలి. ఎవరైతే ఆయన పాత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నారో వారు వాళ్ళ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటున్నారో ఆయన ఇచ్చే ప్రతి శిక్ష, ఆయన ఇచ్చే ప్రతి శ్రమలో నుంచి మన సిలువని మనం ఎత్తుకొని మనం వెంబడించాలి. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి చాలామంది చాలా క్రాసులు మోసుకొని వెళ్తూ ఉన్నారంట. మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి అడిగాడంట, అయ్యా నాకు ఈ క్రాస్ చాలా బరువుగా ఉంది ప్రభా. దేవుని వైపు చూసి అడిగాడంట, నేను సిలువని ఈ యొక్క క్రాస్ ఇంత పెద్దది, నేను ఇంతే ఉన్నాను, చిన్నగా ఉన్నాను, నేను మోయలేకపోతున్నాను అన్నప్పుడు కొంచెం తగ్గించన్నప్పుడు ఆ క్రాస్ని కొంచెం కట్ చేశారంట. మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం తగ్గించయ్యా, నేను ఇంకా మోయలేకపోతున్నా అంటే మళ్ళీ కొంచెం తగ్గించాడంట. అలా అందరేమో ఏమీ మాట్లాడకుండా వాళ్ళ క్రాస్ని వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువే చెప్పారు, మీ క్రాస్ని మీరు మోయండి, నన్ను అనుసరించండి అని. దాని తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాడంట, మరలా అడిగాడంట, మళ్ళీ కట్ చేశారు. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద నది వచ్చింది. ఆ నదికి ఈ క్రాసుల ముందు వెళ్ళే వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే గబగబా ఇతను కూడా వెళ్ళిపోయాడు. క్రాస్ తక్కువైపోయింది కానీ ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నది వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయాడు. ఎందుకంటే ఈ తర్వాత వెనక ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ క్రాసు మోసుకుంటూ దాని మీద కరెక్ట్గా అది దాటడానికి ఆ క్రాసు సరిపోయేంత ఆ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ క్రాసు వేసుకుని ఆ క్రాస్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ క్రాసు కట్ చేసిన అతను ఆ నదిని దాటలేకపోయాడు. మనం కూడా మన సిలువ పాత్ర ఏదైతే ఉందో, సిలువ ఉందో, ఆ సిలువని మనం మోసుకొని వెళ్ళినప్పుడే ఆ చివరికి మనం గమ్యాన్ని చేరగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా మనం ఇంకా కనుక వాక్యంలో కనుక చూసినట్లయితే రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, నా యొక్క పాత స్వభావాన్ని నేను సిలువ వేస్తానంటారు. ఇంకా అంతేకాకుండా ఈ సిలువ గురించి కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి సిలువకి కొట్టబడ్డాడు కదా. పూర్వ నిబంధనలో చూస్తే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ ఎవరైతే శాపగ్రస్తులు ఉన్నారో 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తాం. శాపగ్రస్తులు ఎవరున్నారో వాళ్ళని, అదేవిధంగా ఎవరైతే ఎదురు తిరుగుతారో ఆ కుమారుడు కావచ్చు, శాపగ్రస్తులు కావచ్చు, వాళ్ళని కట్టె మీద వ్రేలాడదీసేవాళ్ళు. ఈవెన్ యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం. అక్కడ హాయి పట్టిన రాజుని వాళ్ళని మ్రాని మీద వ్రేలాడదీస్తారు. సాయంకాలం అయ్యేసరికి దింపేస్తారనమాట. సో ఎవడైతే, ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం. పెద్ద నేరము చేసిన వానిని ఎవరినైనను ఉరి తీసి చెట్టునకు వ్రేలాల గట్టినప్పుడు అతని శవంను రేయి చెట్టు మీద ఉండనీయరాదు. ఆ చెట్టుకి వ్రేలాడగట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం అనేది, కట్టె అనేది, ఆ చెట్టు అనేది శాపానికి గుర్తుగా ఉంది. సో అదేవిధంగా ఇంకా మనం వాక్యంలో చూస్తే మరి నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ మారా అనుభవం అనేది ఉంటుంది. వీళ్ళు మారా దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే వాళ్ళకి నీరు, ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో మోషే నాయకత్వంలో ఈజిప్ట్ నుంచి ప్రామిస్ ల్యాండ్కి వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు 14వ అధ్యాయంలో దేవుడు రెల్లు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చుతారు. నీరు గోడ కట్టినట్టుగా నిలబడుతుంది. వీళ్ళు 6 నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. అంత పెద్ద సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. 6 నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. దాని తర్వాత 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు సితార పుచ్చుకొని మోషే యొక్క సోదరి వాళ్ళు అందరు కూడా, ఇజ్రాయెల్ ప్రజలంతా వాళ్ళు అక్కడ పాటలు పాడి దేవుని స్తుతిస్తారు. దాని తర్వాత 15వ అధ్యాయంలోనే అప్పుడే దేవుణ్ణి మహింపరిచారు, అప్పుడే దేవుని స్తుతించారు, దేవుడు చేసిన మేలుల్ని పొగిడారు. అదే సమయంలో 15వ అధ్యాయంలో పొగిడారు. మరలా సేమ్ 15th చాప్టర్లోనే కొంచెం వాళ్ళకి అక్కడ ఎడారి వచ్చేసరికి నీళ్ళు దొరకదు. వెంటనే, ఏమి దేవుడు మాకు నీళ్ళు ఇవ్వలేదు, నీరు తాగుదామంటే చేదుగా ఉంది, వెంటనే సొనగటం, ఎదురు తిరగటం మొదలుపెట్టారు. అంటే మన జీవిత అనుభవాలు కూడా ఇలానే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దేవుడు అన్ని శుభాలు ఇచ్చినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటాం. కష్టం రాగానే ఏం దేవుడు అంటాం.
అందుకే యోబు అన్నాడు కదా, పోయినసారి వాక్యంలో మనం చూసాం. యోబు ఏం చెప్పాడు? నువ్వు ఉట్టి తెలివి తక్కువ స్త్రీలాగా ఉన్నావు, దేవుడు శుభాలు ఇచ్చినప్పుడు తీసుకున్నాం కానీ కష్టాలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవద్దా అని అడుగుతాడు 2:10. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే 15వ అధ్యాయంలో మంచిగా నిర్గమకాండంలో దేవుని స్తుతించారు. మరలా వెంటనే నీరు దొరక్కపోయేసరికి దేవుణ్ణి దూషించటం మొదలుపెట్టారు. మారా దగ్గర ఒకసారి చూద్దాం, చూడండి 15వ అధ్యాయం 24వ వచనం, 23, 24, 25. అక్కడి నీరు చేది పుట్ట అగుటచే దాన్ని తాగలేకపోయిరి. అవును, ఆ నీటి వలననే ఆ చోటికి మారా అని పేరు. ఆ చోటికి మారా అని పేరు వచ్చింది. మారా అంటే అర్థం ఏంటంటే చేదు. ఇశ్రాయేలీయులు మోషేను చూచి గొనిగిరి, మేమేమి త్రాగవలేను అని అతనిని అడిగిరి. మోషే యావేకు మొరపెట్టుకునెను, యావే అతనికి ఒక కొయ్య ముక్కను చూపెను. మోషే దాని నీటిలో వేయగా నీళ్లు తీయని వయ్యెను. ఒక కొయ్య ముక్కని చూయించాడు. ఆ కొయ్య ముక్కని వేసినప్పుడు నీళ్ళల్లో ఏమైందంటే తీయగా అయిపోయింది. ఆ కట్టె ముక్కని వేసినప్పుడు ఆ నీరు తీయగా మారిపోయింది అనమాట. చూడండి, అంటే ఆ మార అనే అనుభవము కట్టె అంటే ఈ శాపగ్రస్తమైంది ఏదైతే ఉందో, ఈ జీసస్ అంటే ఇది యేసు ప్రభుని సూచిస్తుంది. ఆ కట్టె మీద శాపగ్రస్తమైన దాని మీద యేసు ప్రభు బలి అయినప్పుడు అది దీవెనకరంగా మారింది. సో యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, శాపగ్రస్తమైన నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే, ఈవెన్ రూతు గ్రంథంలో కూడా, న్యాయాధిపతుల ప్రక్కనే ఆ రూతు గ్రంథం ఉంటుంది. రూతు గ్రంథంలో కూడా నవోమి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, నన్ను నవోమి అని పిలవద్దిక. నవోమి అంటే అర్థం ఏంటంటే సుందరాంగి. 1వ అధ్యాయంలో ఉంటుంది 20వ వచనంలో, మీరు నన్ను నవోమి అని పిలవద్దు అంటది, నన్ను మారా అని పిలవండి అంటది. మారా అంటే అర్థం ఏంటంటే చేదు. సో ఆ చేదు ఏదైతే నీ జీవితంలో చేదు ఉందో, ఏదైతే నీ జీవితంలో చెడు ఉందో, ఆ చెడు యేసు ప్రభు ఏం చేశారంటే ఆ యొక్క చేదు అనేది, ఆ చెడు అనేది, ఆ శాపగ్రస్తమైన దాన్ని సిలువలో ఆయన మీదకి ఆయన ఆ సిలువకి వెళ్ళినప్పుడు ఆ చేదు అనేది మృదురంగా మారింది. ఈ యొక్క రూతు గ్రంథంలో కూడా ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, నవోమి ఎక్కడికి వెళ్ళింది? మోవాబు దేశానికి వెళ్ళింది. ఈ రూతు మోవాబీరాలు. సో అన్య దేశస్తురాలైన రూతు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆమె జీవితమే కాకుండా ఆమె అత్త కూడా మరలా బెతలహేము అంటే రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి మోవాబు దేశానికి వెళ్ళారు. వీళ్ళు మరలా తిరిగి వచ్చారు. రొట్టెల ఇంటికి వచ్చిన తర్వాత వీరు మరలా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, వాళ్ళ యొక్క చేదు ఏదైతే మారా ఉందో అది మరలా మార్చబడింది. అందుకే రూతు చూడండి, యేసు ప్రభు వంశావళిలో ఆమె యొక్క పేరు ఉంటుంది. సో మనం కూడా మన జీవితాల్లో కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఆ సిలువలో యేసు ప్రభు మారాని, ఆ చేదుని ఏదైతే ఆయన ఆ సిలువలో మరణించటం ద్వారా ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం ఏదైతే ఉందో దాన్ని గలతీ 3లో ఉంటుంది, గలతీ 3:13లో ఉంటుంది, దాన్ని దీవెనగా మార్చాడు. ఒకసారి చదువుదాం. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి ఏదైతే శాపం ఉందో, పాపం ఉందో, అదేవిధంగా మన పూర్వీకుల నుంచి వచ్చిన శాప పాపాలు, మన పాపాలు ఏదైతే ఉందో వాటన్నిటిని ఏం చేశాడంటే ఆయన సిలువలో తీసుకున్నాడు. ధర్మశాస్త్రం ఎవరు చేయలేని దాన్ని ధర్మశాస్త్రం ఎవరు పూరించలేరు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు అన్నీ ఎవరు పాటించలేము. వాటన్నిటిని ఆయన మీదకి తీసుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ సిలువని మీరు ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి. అవమానకరమైన దాన్ని హెబ్రీల్లో కూడా 12:2లో ఉంటుంది. అవమానకరమైన దాన్ని ఆయన మీదకి తీసుకున్నాడు. తీసుకొని ఆయన దాన్ని పూరించాడు. మనం కూడా ఆయన్ని వెంబడించాలి. దాని తర్వాత ఇంకా చదవండి, అదే గలతీ 13. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్టుకు వ్రేలాడబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. చెట్టుకు వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. మనం ఇందాక చెప్పుకున్నాం యెహోషువ గ్రంథంలో కూడా, మరి అక్కడ హాయి పట్టణాన్ని చేసినప్పుడు అక్కడ వాళ్ళని చెట్టుకు వ్రేలాడదీశారు. వాళ్ళు శాపగ్రస్తులు కాబట్టి చెట్టుకు వ్రేలాడదీశారు. తర్వాత దేవుడు అబ్రహామునకు వసిగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా
అన్యజనులకు అంతటకును విశ్వాసం ద్వారా మనము దేవునిచే వాగ్దానం అనర్చబడిన ఆత్మను పొందుటకు క్రీస్తు అట్లు చేసేను. అబ్రహాము ద్వారా దీవెనలు మన రావడానికి ఆయన శాపగ్రస్తమయ్యాడనమాట. చెట్టుకు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. నీ సిలువను నువ్వు ఎత్తుకొని ఆయన వెంబడించాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ లోకపు అంధకార శక్తులతోనూ. మనం ఒకసారి చూద్దాం, చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం కనుక చూసినట్లయితే అక్కడ వాక్యం చక్కగా చెప్తుంది. 10వ వచనం నుంచి ఒకసారి చదువుదాం, చూడండి. ప్రభుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకొనుడు, సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలయనా మనము పోరాడునది శరీరదారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశం నందలి దురాత్మలతోనూ మనము పోరాడుతాము. సైతాను టక్కర్ జిత్తులను ఎదుర్కోవటానికి మనం దేవుని యొక్క సర్వాంగ కవచం, ఈ లోక యాత్రలో మనం మన సిలువను మోసుకొని వెళ్ళాలంటే దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఈ లోకపు అధికారులతో ఆకాశమందల దురాత్మలతోనూ అంధకార శక్తులతోనే మనం పోరాడాలి అంటే మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడించాలంటే ఈ యొక్క సర్వాంగ కవచం. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడు? యుద్ధంలో ఉట్టి చేతులతో వెళ్ళడు. ఆయన ఏం చేస్తాడు? అన్ని ఆయుధాలు ధరించి వెళ్తాడు. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మనకు అన్ని వైపుల నుంచి బాణాలు పడతాయి. ఆ బాణాలు పడాలి, వాటిని ఎదుర్కోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలా? మన క్రాస్ మనం ఎత్తుకొని నడుస్తున్నప్పుడు మన విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అదే అంటాడు, సైతాను టక్కర్ జిత్తుల్ని నువ్వు కనుక ఎదుర్కోవాలి అంటే నువ్వు ఏమని తిమోతికి కూడా చెప్తాడు, నువ్వు సిద్ధంగా ఒక మంచి యజమాని నువ్వు సంతోష పెట్టాలంటే 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు నీ యజమాని నువ్వు కనుక సంతోష పెట్టాలి అంటే ఏదైనా ఒక సైనికుడు తన యజమాని సంతోష పెట్టాలని ఆశపడతాడు. అదేవిధంగా మన యజమాని మనం సంతోష పెట్టాలి అంటే ఈ యుద్ధంలో మనం గెలవాలి అంటే మనం సర్వాంగ కవచాన్ని ధరించాలి. దాన్ని పోరాడాలి అంటే, దాన్ని జయించాలి అంటే మనం ఏం చేయాలో చెప్తున్నారు, చూడండి. 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం. కనుక సిద్ధపడు, సత్యమును నడుమునకు తోలు దట్టిగా బిగించుడు. సత్యాన్ని తోలు దట్టిగా మనం బిగించాలి. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే యేసు ప్రభు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, దాని తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా నా తరపున సాక్ష్యం ఎవరు చెప్పారు అంటే యోహాను నా తరపున సాక్ష్యం చెప్పాడు. నేను సత్యానికి సాక్ష్యం చెప్పడానికి ఆయన నా తరపున సాక్ష్యం చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నారు? సత్యాన్ని నేనే సత్యం, నేనే మార్గం అని యేసు ప్రభు అంటా ఉన్నారు. సో ఆయనే సత్యం, ఆయనే మార్గం. సత్యాన్ని నడుముకి తోలు దట్టిగా అంటే సంసిద్ధత. మన సత్యాన్ని అంటే యేసు ప్రభుని మనం ధరించుకోవాలి. ఈ లోకంలో మనం ఈ యొక్క శ్రమల్లో వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో మనం ఉండాలి. దాని తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? నీతిని కవచంగా ధరించండి. రైచియస్. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం గురించి, నీతిని గురించి, దాని తర్వాత రాజ్యం గురించి, ఒక రాజ్యం ఉంది పరలోకం, తీర్పు గురించి తెలియజేస్తుంది. నీతి ఎవరు అంటే దేవుడు. దేవుడే నీతి. ఎవరు నీతివంతులు లేరు. ఆయన్ని మనం కలిగి ఉండాలి. సత్యాన్ని తొలుదట్టిగా ధరించాలా, నీతిని కవచంగా యేసు ప్రభువుని మనం ధరించి ఉండాలా. ఈ యొక్క యాత్రలో మనం పాల్గొనాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. శాంతిని గురించిన సువార్తను ప్రకటించటకై సంసిద్ధతగా మీ పాదరక్షలుగా చేసుకొనడు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అనుకూల సమయంలో తిమోతికి చెప్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే పౌలు, నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు? నీకు అన్నీ ఉన్నప్పుడు. కొంతమంది చెప్తారు, ఏం చెప్తారంటే, మాకు ఇంకా చాలా వయసు ఉందండి, మేము ముందు చెప్తామండి అని అంటారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఇవన్నీ. కాదు, అనుకూల సమయంలో, అననుకూల సమయంలో, అన్ని సమయాల్లో నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ సంసిద్ధతను నువ్వు ప్రకటించాలి. ఏ పరిస్థితి అయినా నువ్వు ఎవరిని ధరించుకొని ఉన్నావు? యేసు ప్రభువుని ధరించుకొని ఉన్నావు. ఇంకా ఏమంటాడంటే, దుష్టుడు ప్రయోగించే అగ్నిబాణములన్నిటినీ నువ్వు ఆర్పాలి. విశ్వాసాన్ని డాలుగా చేసుకోవాలి. విశ్వాసాన్ని నువ్వు అందరూ ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసంతోనే వాళ్ళు మరణించారు, విశ్వాసంతోనే వాళ్ళు జీవించారు. మనం హెబ్రీలకు రాసిన లేఖలో కూడా చూస్తాం 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర ఉంటుంది అక్కడ. వాళ్ళు విశ్వాసంతోనే ఈ భూమి మీద జీవించారు. విశ్వాసాన్ని నువ్వు డాలుగా
చేకొనాలి. నీ యొక్క డాల్ ఏమై ఉండాలంటే విశ్వాసాన్ని డాలుగా చేకోవాలి. దాని తర్వాత దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణాలన్నిటి దానితో ఆర్పివేయాలి. రక్షణ అనే శ్రేష్ఠాన్ని నువ్వు ధరించాలి. రక్షణ. దాని తర్వాత ఆత్మవశక ఖడ్గాన్ని మీరు గ్రహించాలి. ఆత్మవశక ఖడ్గం నువ్వు ఆత్మశక్తితోటి దాన్ని నువ్వు జయించేవాడిలాగా ఉండాలి. దేవుణ్ణి నువ్వు పొందుకొని ఆయన వాక్కుని యేసుప్రభు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సైతాను వచ్చి శోధించినప్పుడు వాక్యంతోనే దాన్ని ఖండించాడు, వాక్యంతోనే దాన్ని బుద్ధి చెప్పాడు. నువ్వు వాక్కుని ఖడ్గంలాగా స్వీకరించాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన సిలువ యాత్రలో, మన కష్టాల్లో, మన ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, మన భక్తుల్ని చూస్తే యెహోషువ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందే ఆ 1వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, నువ్వు ధైర్యస్థైర్యాలు అవలంబించు అంటాడు. ధర్మశాస్త్రాన్ని అహోరాత్రులు పాటించు అంటాడు. ఈవెన్ మోషే కూడా అమాలేకీయులతో నిర్గమకాండలో యుద్ధం జరిగేటప్పుడు 17వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఆ ప్రార్థన ఫలితంగా వాళ్ళు అమాలేకీయుల మీద గెలిచారు. యెహోషువ కూడా ఎక్కడ యుద్ధానికి వెళుతున్నా ప్రార్థన, దేవుణ్ణి సంప్రదించకుండా వెళ్ళలేదు. సో నువ్వు ఈవెన్ యెహోషువ 10వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తే యుద్ధం జరిగేటప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. దేవుడు సూర్యుడిని చంద్రుడినే ఆపేశారు. ఆ రోజు ఇంకా ప్రొద్దు కొంకలేదు. సో నువ్వు కూడా ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక సైనికుల్లాగా, ఆయన సేవకుల్లాగా ఆయన అనుసరించాలనుకున్నప్పుడు, ఆయన సేవ చేయాలనుకున్నప్పుడు నువ్వు విశ్వాసము, ప్రార్థన అనే ఆయుధాలు నువ్వు ధరించాలి. యేసు ప్రభువుని నువ్వు ధరించాలి. నీతిని కవచంగా నువ్వు తీసుకోవాలి. అన్నిటిని నువ్వు ఆయన ధరించినప్పుడే నువ్వు ఈ యుద్ధంలో సైతాను మీద నువ్వు జయాన్ని సాధించగలుగుతావు. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనని నిరంతరం ప్రార్థించే వాళ్ళలాగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే ఆయన కోరిన విధంగా, ఆయన అంత్య దినాన పంట నూరుస్తారు కదా, పొట్టు తాలేదో సాలిడ్ సీడ్స్ ఏదో వేరు చేయబడతాయి. పొట్టుని ఏం చేస్తారంటే అగ్నిలో వేసేస్తారు. అదేవిధంగా ఈ తోటను కూడా మనం ఏషియాలో చూసినట్టు ఆ తోటను ఏం చేశారు, దాన్ని కంచె తీసేశారు, గొడ్లు వచ్చి మేసేసినాయి. అట్లా కాకుండా ఆ తోటలో నుంచి మంచి రసం రావాలి. ఆయనకి ఇష్టమైన సేవకుల్లాగా, మంచి సైనికుల్లాగా, మంచి సేవకుల్లాగా, మంచి ప్రియమైన బిడ్డలాగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమగల తండ్రి, నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రం తండ్రి. నాయన మమ్మల్ని సృష్టించావు తండ్రి, సమస్తాన్ని దయచేసావు ప్రభా, మా కోసం సిలువలో మరణించావు ప్రభా. మా జీవితాలు తండ్రి నాయన మారా అనే చేదులాగా ఉండుండొచ్చు ప్రభా, కానీ ఆ చేదును ప్రభా నేను సిలువ దగ్గరకు వచ్చినప్పుడు నాయన ఆ చేదు తనాన్ని, ఆ శాపగ్రస్తమైన దాన్ని నువ్వు విరిచేసి ప్రభా అది దీవెనకరంగా చేసావు తండ్రి. మా జీవితాల్లో కూడా తండ్రి నీ దగ్గరికి మేము వచ్చి తండ్రి మా సిలువని మోసుకుంటూ నిన్ను ధరించుకొని ప్రభా మా జీవితాలను మేము మార్చుకునే కృపను దయచేయండి. నువ్వు మార్చండి ప్రభా. నేను నీ మీద ఆధారపడి తండ్రి మేము జీవించే కృపను దయచేయండి. నిన్ను అనుసరించే బిడ్డలు ప్రభా నాయన ఈ యొక్క లోకపు ప్రయాణంలో తండ్రి నాయన సాతాను యొక్క టక్కర్ జిత్తుల్ని ప్రభా నాయన మేము నాయన దాన్ని జయించటానికి సర్వాంగ కవచాన్ని ధరించి ప్రభా యుద్ధానికి సంసిద్ధులై ప్రభా నాయన దాన్ని నాయన ఓడించటానికి నాయన నిన్ను పొందుకొని దాన్ని ఓడించగలిగే శక్తిని మాకు దయచేయమని నిన్న వాక్యం మా జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.